ఎంపీ ధర్మపురి అరవింద్పై స్పందించిన మల్లు రవి మనది వెస్ట్ బెంగాల్ లేదా బీహార్ కాదని వ్యాఖ్యానించారు. ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. డిఎస్ జీవితంలో ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారని గుర్తు చేశారు. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బండి సంజయ్ అంశంపై స్పందించిన మల్లు రవి చట్టం తన పని తాను చేస్తోందని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ను పదవి నుంచి దించాలనే డిమాండ్లు బీజేపీలోనే ఉన్నాయని, ఆయన పదవి పోతే ఆ స్థానం కోసం కొందరు నేతలు ఆశపడుతున్నారని మల్లు రవి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారి గురించి, ఝాన్సీ రెడ్డి గారి గురించి ఎక్కడ మాట్లాడకూడదు. మీరు మాట్లాడటం వల్ల ఈ సమస్య జటిలమైపోతుంది, దీని వల్ల మీకే నష్టం జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. డి శ్రీనివాస్ గారు జీవితంలో 90% కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మధ్యలో ఒక్కడ పోయి మళ్ళీ చనిపోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఆయన 90% జీవితంలో ఇప్పుడున్న అరవింద్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు. వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని మోడీ గారు మొన్న మీటింగ్ లో మాతో సహకరిస్తే మీకు సహాయం చేస్తామని చెప్పాడట. రేవంత్ రెడ్డి గారిని బీజేపీలోకి రమ్మని చెప్పి ఆయన పిలిచినట్టు రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలోకి పోయే ప్రమాదం ఉందని ఎంపీ గారు చెప్పటం, ఇవన్నీ ఎట్లున్నాయంటే ఒక పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలోపేతం అవుతుంది. ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పని జరుగుతుంది. తెలంగాణలోనే కాకుండా భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీని ముందు నడపడానికి పనిచేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇమేజ్ని దెబ్బతీయడానికే ఈ ఎంపీ గారు ఈ రకంగా మాట్లాడారు.